వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ట్రెడిషనల్ అండ్ చాలా పాత రెసిపీ అండి. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. దీన్ని మనం పిండి పులుసు అంటాము, చాలా చోట్ల పిండి చారు అని కూడా అంటాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం పిండి పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సో అలాగే ఇందులో నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. సో మనకి తాలింపు చక్కగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇందులో నేను ఒక 4 ఎండుమిర్చి వేశాను. సో చూసారు కదా, తాలింపు భలే చిట్పటమంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇందులో కారం అవసరం లేదండి, ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చియే సరిపోతుంది. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో నేను బెండకాయ ముక్కలు అలాగే చిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాను. ఇలా ఈ 2 వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పులుసుకి. లేదు అంటే మీరు మొత్తం బెండకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఇవి చక్కగా వేగాలన్నమాట. తర్వాత ఇందులో నానబెట్టుకున్న శనగపప్పును వేస్తున్నాను. సో దీన్ని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మనం శనగపప్పుని. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాం. సో ఇదంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. సో మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేను ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి మనం మంచిగా మరిగించుకోవాలి వీటిని. అలాగే నేను కొద్దిగా షుగర్ యాడ్ చేశాను అనమాట. మూత పెట్టేసుకొని మరిగించుకుందాం. చూసారు కదా, చింతపండు రసం అంతా మరిగిపోయింది. ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్లో ఇలా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి ఎక్కువగా కూడా వేయకూడదు, ఎక్కువ వేసి చిక్కబడిపోతుంది అనమాట పులుసు. 1 టీ స్పూన్ సరిపోతుంది. మనం నీళ్ళల్లో కలిపేసుకొని ఇలా చింతపండు రసంలో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికి మీకు థిక్నెస్ అనేది తెలుస్తుంది. శనగపిండి ఎక్కువగా వేస్తే కూడా మరీ చిక్కగా అయిపోతుంది, అంత బాగుండదు పులుసు. సో 1 టీ స్పూన్ వేసుకొని మనం మళ్ళీ ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్ ఆర్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. దీనికి అవిసె గింజల పొడి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనకి పిండి పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.